రేడియేషన్ థెరపీ అనేది ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ వచ్చిందనమాట. ఇంతకుముందు ఓన్లీ ఒక దూరం ప్రదేశం నుంచి మొత్తం ఒకవేళ గర్భాశయం ఉంటే ఆ లోపలున్న కింద కడుపు భాగానికి మొత్తము రేడియేషన్ ఇచ్చేసేవాళ్ళు. దానివల్ల క్యాన్సర్ కణాలు చనిపోతాయి. కానీ మిగతా పక్కనున్న అవయవాలకి అంటే మూత్రపిండాలకి, మూత్రాశయంకి, ఇంకా మోషన్ వెళ్ళే మలాశయం ఆ ద్వారంలో అంతా ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటదనమాట. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వలన ఓన్లీ క్యాన్సర్ గడ్డ ఎక్కడుందో, అది ఎంత సైజ్ ఉందో ఆ పరిమాణంకి మాత్రమే రేడియేషన్ ఇచ్చి, మిగతా అవయవాలకి ఎక్కువగా రేడియేషన్ అనేది తగలకుండా ఉండే టెక్నిక్స్ కూడా వచ్చాయి. అండ్ ఈ రేడియేషన్ అనేది క్యాన్సర్ కణాలను బాగా చంపడానికి, దాన్ని ఇంకా ఎక్కువ యాక్షన్ పొటెన్షియేట్ చేయడం కోసము రకరకాల కీమోథెరపీ కానీ, ఇమ్యునోథెరపీ కూడా దాంతో పాటు కలిపి ఇవ్వడం వల్ల క్యాన్సర్ కంట్రోల్ అనేది మామూలుగా 80% నుంచి 90% వరకు అనేది మనం అచీవ్ చేయొచ్చు అనమాట. కొన్ని వాటికి లైక్ ఓరల్ క్యాన్సర్స్ కానీ, సర్వైకల్ క్యాన్సర్స్ కానీ స్టేజ్ 2, స్టేజ్ 3లో ఉన్నప్పుడు సర్జరీ లేదు సర్జరీ వద్దు అనుకున్న వాళ్ళకి రేడియేషన్ విత్ కీమోథెరపీ, డెఫినెటివ్ కీమో రేడియేషన్ అంటారు. దానివల్ల 80 to 90% మనము కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు.